శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, బుధవారం, ఉత్తరాయణం, మాఘమాసం, చవితి తిథి. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈరోజు చంద్రుడి యొక్క బలం రెట్టింపు సంఖ్యలో తులారాశిలోకి ప్రవేశం చేయబోతున్న శుభ సందర్భంలో మనసు రీతిగా చాలా సంతోషకరంగా ఉంటారు. కుటుంబంలో కలతలు, ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. బయట మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు చేసే పనుల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉండడానికి ఈరోజు ఒక శుభకరమైన రోజు. ఈరోజు సంకటహర చవితి వల్ల తులారాశి వారికి కేతు గ్రహాధిపతి దోషాన్ని పూర్తిగా నివారించడానికి బుధగ్రహం బుధవారం రావడం, మాఘమాసంలో ఉండడం. ఈరోజు వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. సాయంత్రానికి సంకటహర చవితిలో పూజల్లో జరిగేటప్పుడు పాల్గొనండి. మీ కష్టాలు తీరిపోయే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా ఆర్థికంగా డబ్బులు పరమైన అప్పులు కట్టుకొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఆర్థికంగా లావాదేవీల విషయాల్లో నష్టపోయిన వాళ్ళు, వ్యాపార రీతిగా జరగడం లేకుండా ఇబ్బందులు పడుతున్నవారు అందరికీ కూడా ఈరోజు శుభదినంగానే మీరు తీసుకోవచ్చు. శుభ సందర్భంలో చంద్రుడి పైన గురు వీక్షణ పడడం, ఇది మాఘమాసంలో పడుతున్న గురుచంద్రుల గజకేసరి యోగంగా చెప్పుకోవచ్చు. ఈరోజు వృత్తిపరమైన లాభదాయకంగా ఫలితాలు ఉంటాయి. స్థిరమైన ఆలోచనలతో మంచి ఫలితాన్ని ఇస్తాయి. తలపట్టిన పనుల్లో వెంటనే పూర్తి చేస్తారు. అలాగే గ్రహ బలాల్లో అనుకూలం ఉంది. ఈరోజు శుభయోగాలు ప్రారంభం అవడానికి అవకాశాలు ఉంది. మీరు ఎదురు చూడని కొన్ని విషయాల్లో శుభవార్తలు వింటారు. నిర్మలమైన మనసుతో పనుల్లో త్వరగా విజయం ఇస్తాయి. విజ్ఞానం పరంగా ఎదుగుతారు. అధికార పరపతి పెరుగుతుంది. అదృష్టం వరిస్తుంది. మొదలుపెట్టిన పనుల్లో ఊహించిన ఫలితాలు అందుకుంటారు. భవిష్యత్తులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు శుభవార్తలు మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తున్న కలహాలు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులు సలహాలు తీసుకోవాలి. ఈరోజు ఉద్యోగస్తులకి శుభకరమైన రోజు. ప్రశాంత వాతావరణం, వృత్తిపరమైన విషయాల్లో పాల్గొని విజయ అవకాశాలు కలిగిన రోజు. పై అధికారులు మీకు సహకారం అందించి వృత్తిపరమైన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఇబ్బందికరం లేని రోజుగా చెప్పుకోవచ్చు. ఐటీ రంగంలో ఉన్న వారికి పదవి అలంకరణ జరగబోతుంది. అలాగే విదేశీ వెళ్ళడానికి ప్రయత్నం చేసే వారికి విదేశీయానం చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు మంచి ప్రత్యేక కాంచన కంపెనీలో మీరు చేరిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బుల పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరమైన సహకారం మీకు అందుతుంది. భార్యాభర్తల్లో ఐకమత్యంగా ఉంటారు. కొత్త ఇల్లు, వాహన యోగం కలిసి వస్తుంది. ఈరోజు విద్యార్థులకు ప్రత్యేకించి సంకటహార చవితి రోజు ఉండడం వల్ల పరీక్షల ముందు అడుగు వేస్తున్న విద్యార్థులందరికీ విజయ అవకాశాలు నిండిన రోజుగా కలుగును. అనుకున్న విద్యలో సంపూర్ణ ఫలితాలు కనబడబోతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఈరోజు వినాయక స్వామి దైవ దర్శనం చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే ఈరోజు స్త్రీలకు ప్రత్యేకించి శుభకరమైన రోజు. మనసులో తేజస్వంతమైన ఉంటారు. కుటుంబంలో ఆనందకరమైన విషయాలు జరుగుతాయి. మీరు చేస్తున్న వ్యాపారంలో కలిసి వచ్చిన రోజుగా చెప్పుకోవాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో పాల్గొనడం వల్ల కుటుంబం అంతా చాలా సంతోషకరం గడియల్లో ప్రవేశం చేయబోతున్నారు. ఎక్కడ లేని ఏదో తెలియని కొన్ని విజయ అవకాశాలు ఈరోజు గ్రహాల రీతిగా కలిసి వచ్చినట్లు మీరు భావిస్తారు. మీకున్న పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తారు. ఈరోజు ఆరోగ్యపరమైన విషయాల్లో తులారాశి వారికి మెరుగైన ఫలితం ఉంటుంది. ఈరోజు ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది. సంపదపరమైన విషయంలో సంపూర్ణ బలం ఉంటుంది. కుటుంబంలో అందరూ ఆనందకరంగా ఉంటారు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. వృత్తిపరమైన విషయాల్లో మెరుగుపడుతుంది. వివాహ జీవితంలో ఆనందకరంగా ఉంటారు. ఇది తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడింది. అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.